తెలివిగల మేక. అనగనగా ఒక ఊరిలో ఒక మేక ఉండేది. ఆ మేక తప్పిపోయి అడవికి వచ్చేసింది. ఆ ప్రదేశం ఆ మేకకు కొత్తది కావడంతో మేక ఇలా అనుకుంటుంది, అయ్యో, నేను నా యజమాని నుంచి తప్పిపోయి ఈ అడవికి వచ్చేశాను. ఇక్కడ చాలా పెద్ద పెద్ద జంతువులు ఉంటాయి. వాటి బారి నుంచి నా ప్రాణాలు ఎలా కాపాడుకోవాలో అని అనుకుంటుంది. కానీ అదే దారిలో ఒక సింహం అటుగా రావడం ఆ మేక చూసింది. అప్పుడు మేక ఇలా అంటుంది, బాబోయ్, ఈ పెద్ద సింహం ఇటువైపే వస్తోంది. దాని నుంచి ఎలా తప్పించుకోవాలో అని ఆలోచనలో పడింది. మేక సింహానికి వినిపించేలా గట్టిగా ఇలా మాట్లాడింది, ఓహో, నేను ఉదయాన్నే పులిని తిన్నాను, కానీ నాకు ఆకలి తీరలేదు. ఇటువైపు ఏదైనా సింహం వస్తే బాగుండు. నా ఆకలి తీరుతుంది, కానీ ఇటువైపు ఏ జంతువు రావట్లేదు అని గట్టిగా మాట్లాడింది. అప్పుడు చెట్టు చాటున ఉన్న సింహం ఆ మాటలు విని ఇలా అనుకుంటుంది, అబ్బో, ఇదేదో చాలా పెద్ద జంతువు అనుకుంటా. పులినే తినేసింది అంటే మామూలు విషయం కాదు అని అనుకుని అక్కడి నుంచి పారిపోతుంది. అప్పుడు మేక, అమ్మయ్యా, మొత్తానికి ఆ సింహం చేతిలో నేను తప్పించుకున్నాను అని అనుకుంటుంది. అదే చెట్టు మీద ఉన్న కోతి సింహం మరియు మేకను గమనించి ఇలా అనుకుంటుంది, నాకు ఎప్పటినుంచో ఈ అడవికి మంత్రిని అవ్వాలని ఉంది. ఈ మేక సంగతి సింహానికి చెప్పి నేను ఎలాగైనా మంత్రిని అవ్వాలి అని అనుకుంటుంది. కోతి మేక గురించి చెప్పడానికి సింహం దగ్గరికి బయలుదేరింది. కోతి సింహంతో ఇలా అంటుంది, మహారాజా, నేను మిమ్మల్ని గమనించాను. మీరు ఏదో జంతువుకి భయపడిపోయారు. కానీ మీరు అనుకున్నట్లు అది పెద్ద జంతువు కాదు, ఒక మామూలు మేక అని అంది. అప్పుడు సింహం, అవునా, అది నన్నే మోసం చేస్తుందా, వెళ్దాం పద అని కోతి మరియు సింహం మేక దగ్గరకు బయలుదేరతారు. మేక సింహం మరియు కోతిని చూసి భయపడిపోయింది. ఎలాగైనా మళ్లీ తప్పించుకోవాలని మేక కోతితో గట్టిగా ఇలా మాట్లాడుతుంది, ఏమిటి మిత్రమా, సింహాన్ని తీసుకురావడానికి చాలా ఆలస్యమైందే, త్వరగా ఇటు తీసుకురా సింహాన్ని అని అంటుంది. అప్పుడు సింహం కోతితో కోపంగా ఇలా అంటుంది, నువ్వు నన్ను కావాలనే ఇక్కడికి తీసుకువచ్చావా, ఇప్పుడే నీ సంగతి తేలుస్తా అని అంటుంది. ఆ మాటలకు కోతి భయపడి పారిపోతుంది. కోతి వెనుక సింహం పరిగెట్టసాగింది. ఇలా మేక తన తెలివితేటలతో ప్రాణాలు కాపాడుకుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. అత్యాస సింహం. అనగనగా ఒక పచ్చటి అడవిలో రకరకాల జంతువులు ఎంతో ఆనందంగా జీవిస్తుండేవి. అదే అడవిలో ఒక సింహం కూడా ఉంది. ఒకరోజు ఆ సింహం మంచి ఆకలితో మాంసం కోసం అడవంతా గాలిస్తుంది. ఎక్కడా ఎన్ని చోట్ల తిరిగినా దానికి ఆహారం మాత్రం దొరకదు. అప్పుడు సింహం తన మనసులో ఇలా అనుకుంటుంది, ఈ అడవిలో అసలు మాంసమే లేదనుకుంటా, ఎక్కడైనా జంతువు కనిపిస్తే తినేస్తాను అని ఇంకా ఆహారం కోసం వెతకసాగింది. ఒక జింక గడ్డి మేస్తుంది. ఆ గడ్డి మేస్తున్న జింకను ఆ సింహం చూసింది. సింహానికి మంచి ఆహారం దొరికింది అనుకుని ఆ జింక వైపు పరిగెత్తసాగింది. అప్పుడు పరిగెత్తుతున్న సింహాన్ని చూసిన జింక ఆ చిన్న గుహలోకి వెళ్ళిపోతుంది. ఆ చిన్న గుహ జింక మాత్రమే వెళ్లేందుకు వీలుగా ఉంటుంది. సింహం కూడా ఆ గుహలోకి వెళ్దామనుకుంటే ఆ గుహలోకి అస్సలు వెళ్ళలేకపోయింది. అప్పుడు సింహం ఇలా అనుకుంటుంది, ఈసారి సరే తప్పించుకుంది, మళ్ళీ దొరక్కపోదా అనుకుని వేరే చోటకు ఆహారం కోసం వెతకసాగింది. అక్కడ దానికి ఒక ప్రదేశంలో ఒక మాంసం ముక్క కనిపించింది. అప్పుడు సింహం ఆహా అని లొట్టలేసుకొని అక్కడికి వెళ్ళింది. అటుగా ఒక నక్క కూడా ఆకలితో వచ్చింది. సింహం దగ్గర ఆ మాంసం ముక్కను చూసి నక్క ఇలా అనుకుంది, అబ్బా, ఈ సింహం దగ్గర ఆ మాంసం ముక్కను ఎలాగైనా నేనే తినాలి అని సింహం దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది, మహారాజా, మీకు ఈ ఆహారం అస్సలు సరిపోదు. ఆ పొదచాటున చాలా మాంసం ఉంది. మీరు వెళ్ళి ఆ మాంసం తినిరండి. నేను ఈ ఆహారం దగ్గర కాపలా కాస్తాను అని అంటుంది.
అప్పుడు సింహం అత్యాశతో తన దగ్గరున్న ఆహారాన్ని వదిలి కొంత దూరంలో ఉన్న పొద దగ్గరికి వెళ్తుంది. అప్పుడు నక్క సింహం వదిలిపెట్టిన మాంసం ముక్కను తీసుకొని అక్కడి నుంచి పరిగెత్తుతుంది. సింహం నక్క మాటలు విని పొద దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ మాంసం కనిపించలేదు. అప్పుడు సింహం తిరిగి తను తెచ్చుకున్న మాంసం ముక్క దగ్గరికి పరిగెత్తుకు వెళ్తుంది. అక్కడ నక్క మరియు మాంసం ముక్క కనిపించకపోవడంతో సింహంకు చాలా కోపం వస్తుంది. మళ్ళీ తిరిగి నిదానంగా ఆహారం కోసం వెతకసాగింది. నీతి: అత్యాశకు పోతే మన దగ్గరున్నది కూడా మిగలదు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి.